ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ చేశానండి. ఇదిగోండి ఇడ్లీ, అలాగే దీని కాంబినేషన్ వచ్చేసి ఉలవచారు. ఇడ్లీ అండ్ ఉలవచారు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇడ్లీలు అయితే ఇదిగోండి ఇట్లా తీసుకున్నాను. చాలా సాఫ్ట్ ఇడ్లీలు అండి, గ్రైండర్లో వేసాను. ఇంకా ఉలవచారు అనేది చక్కగా ఇలా మిక్స్ చేసుకుని అలా తినేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చి తీరుతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట ఉలవచారు ఇడ్లీ. ఇంకొక ఉలవచారు ఇడ్లీనే కాకుండా ఇంకా ఇది వచ్చేసి కరివేపాకు కారం అనమాట. ఇంకా ఈ కరివేపాకు కారం కూడా వేసుకొని తింటున్నాను ఇడ్లీలోకి. ఇది ఒక టేబుల్ స్పూన్ ఇలా సైడ్ని పెట్టేసుకుని దీనిలో కొంచెం నెయ్యి అనేది వేసుకుని తీసుకుంటానండి. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. తర్వాత వీడియోస్ కోసం మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.